హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు tutorial.t.net. సో ఈ వీడియోలో మనము స్పానింగ్ ట్రీ అంటే ఏంటి, మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటో చూద్దాం. సో స్పానింగ్ ట్రీ అంటే ఏంటి, మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటి, మినిమం స్పానింగ్ ట్రీని మనము ఏ విధంగా ఫైండ్ చేయాలనేది చూద్దాం. సో మినిమం స్పానింగ్ ట్రీని ఏ విధంగా ఫైండ్ చేయాలనేది చూడబోయే ముందు ఫస్ట్ మనం స్పానింగ్ ట్రీ అంటే ఏంటి, ఆ స్పానింగ్ ట్రీ యొక్క ప్రాపర్టీస్ ఏంటియో చూద్దాం. జనరల్గా మనకి స్పానింగ్ ట్రీ అంటే ఏంటంటే ఏదైనా ఒక గ్రాఫ్ అనేది తీసుకున్నప్పుడు ఆ గ్రాఫ్లో సబ్సెట్ అంటే కొంత భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే స్పానింగ్ ట్రీ అని పిలుస్తాం అన్నమాట. సచ్ దట్ ఈ సబ్సెట్ అనేది ఎలా ఉండాలంటే ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ ద వర్టెసెస్ ఆర్ నోడ్స్ ఆఫ్ ద గ్రాఫ్. ఈ సబ్సెట్ అనేది ఎలా ఉంటుందంటే ఈ గ్రాఫ్లో ఎన్ని నోడ్స్ అయితే ఉంటాయో అన్ని నోడ్స్ ఈ సబ్సెట్లో ఉండాలన్నమాట. అప్పుడే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే స్పానింగ్ ట్రీ అని పిలుస్తామండి స్పానింగ్ ట్రీ. సో స్పానింగ్ ట్రీ అనేది మనకు అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో పాసిబుల్ అవుతుంది. స్పానింగ్ ట్రీ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ద అన్డైరెక్టెడ్ గ్రాఫ్. స్పానింగ్ ట్రీ అనేది మనకు అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో మనకు స్పానింగ్ ట్రీ అనేది పాసిబుల్ అవుతుంది అన్నమాట. స్పానింగ్ ట్రీ అనేది చూడండి, ఏంటి స్పానింగ్ ట్రీ అంటే ఏ స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ that has all vertices connected by minimum number of edges. అన్ని వర్టెక్స్లు ఉండాలి, బట్ ఎడ్జెస్ మాత్రం ఎన్ని ఉండాలి, మినిమం ఉండాలన్నమాట. సో ఉదాహరణకి మీరు ఏదైనా ఒక గ్రాఫ్ అనేది తీసుకుంటే ఆ గ్రాఫ్లో ఇఫ్ ఆల్ vertices are connected in a graph then there exists at least one spanning tree. సో ఒక గ్రాఫ్లో అన్ని వర్టెక్స్లు కనెక్ట్ అయి ఉంటే, ఇలా ఒక గ్రాఫ్లో అన్ని వర్టెక్స్లు కనెక్ట్ అయి ఉంటే మినిమమ్ మనకు ఒక స్పానింగ్ ట్రీ అనేది పాసిబుల్ అవుతుందన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే స్పానింగ్ ట్రీ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ద గ్రాఫ్. ఒక గ్రాఫ్లో ఒక భాగము సచ్ దట్ ఇట్ కంటైన్స్ ఆల్ ద వర్టెసెస్ ఆఫ్ ద గ్రాఫ్లో ఎన్నైతే వర్టెసెస్లు ఉన్నాయో అన్ని వర్టెక్స్లు ఉండాలి. సచ్ దట్ ఇట్ కంటైన్స్ మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనేవి ఉండాలన్నమాట. అయితే మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటంటే మినిమం స్పానింగ్ ట్రీ అనేది మనకు కనెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్లో పాసిబుల్ అవుతుంది. కనెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్స్ అండ్ ఇట్ మే బి ద డైరెక్టెడ్ గ్రాఫ్ ఆర్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. కనెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్ అనేది డైరెక్టెడ్ గ్రాఫ్ కావచ్చు, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కావచ్చు. సో మ్యాక్సిమం మనము మినిమం స్పానింగ్ ట్రీ అనేది దేనికి కంప్యూట్ చేస్తామంటే అన్డైరెక్టెడ్ గ్రాఫ్స్కు మాత్రమే మనం మినిమం స్పానింగ్ ట్రీ అనేది మ్యాక్సిమం పాసిబుల్ అవుతుంది అన్నమాట. ఉదాహరణకి ఈ గ్రాఫ్ తీసుకున్నారనుకోండి, సో ఈ గ్రాఫ్కి మనం మినిమం స్పానింగ్ ట్రీ అనేది కంప్యూట్ చేయడానికి ఏ విధంగా చేస్తామంటే ఫస్ట్ విల్ స్టార్ట్ ద వన్ వర్టెక్స్. ఒక వర్టెక్స్ దగ్గర స్టార్ట్ చేస్తాము. సో ఆ వర్టెక్స్కి అడ్జసెంట్ ఎడ్జెస్ ఏమున్నాయో తీసుకుంటాం అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ 1 అనే వర్టెక్స్ తీసుకున్నప్పుడు 1కి అడ్జసెంట్ ఎవరెవరు ఉన్నారు, 5 ఉంది, 2 ఉంది. సో దీంట్లో మినిమం నోడ్ ఏది ఉందో తీసుకోవాలి. ఇక్కడ మినిమం నోడ్ ఏముంది, 2 ఉంది. సో కాబట్టి నేనేం తీసుకున్నాను, 2 అనేది తీసుకున్నాను. సో ఇంకప్పుడు ఇది ఈ ఎడ్జ్ అనేది తీసుకోమంట. అంటే ఇన్ బిట్వీన్ 5 and 2 మినిమం ఎడ్జ్ వెయిట్ ఏదైతే ఉందో అది తీసుకుంటాము. సో తర్వాత ఇంకా దీంతో మనకు పని లేదన్నమాట. నెక్స్ట్ వన్ మళ్ళా 3 దగ్గరికి వస్తాం. సో 3 దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ దీనికి ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి, ఇది ఒక ఎడ్జ్ ఉంది, ఇది ఒక ఎడ్జ్ ఉంది, ఇది ఒక ఎడ్జ్ ఉంది. సో వీటిల్లో మినిమం వెయిట్ ఏది ఉందో తీసుకోవాలి, అంటే తక్కువ వెయిట్ ఏది ఉందో. సో తక్కువ వెయిట్ ఏముంది మనకు, 2 ఉంది. సో కాబట్టి ఆల్రెడీ సో ఫస్ట్ ఏం తీసుకున్నాము, మనము 1 అనే నోడ్ తీసుకున్నాము. 1 అనే నోడ్ దగ్గర నుంచి మినిమం వెయిట్ నాకేముంది, 3 అనే నోడ్ ఉంది. సో దాని యొక్క వెయిట్ ఎంత, 3. సో అలాగే 3కి ఆల్రెడీ ఇది విజిట్ చేసాం, అంటే దీన్ని కంప్యూట్ చేసాను, మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం లేదు. సో అలాగే 3కి మనకు ఎడ్జెస్ ఏమేమి ఉన్నాయి,
2 ఎడ్జ్ ఒకటి ఉంది, 3 వర్టెక్స్కి 2 ఎడ్జ్ ఒకటి ఉంది, 3 ఎడ్జ్ ఒకటి ఉంది, 9 ఎడ్జ్ ఒకటి ఉంది. సో ఈ మూడిటల్లో మినిమం వెయిట్ ఉన్నటువంటిది ఏంటిది 2. సో కాబట్టి మినిమం వెయిట్ని సెలెక్ట్ చేస్తాము, మిగతా వాటిని రిజెక్ట్ చేసేస్తాం. సో 3 నుంచి నాకు మినిమం వెయిట్ ఉన్నటువంటిది ఏంటిది, మినిమం వెయిట్ ఉన్నటువంటి నోడ్ వచ్చేసరికి నాకు ఏమొస్తుంది, ఇక్కడ మినిమం వెయిట్ ఉన్నటువంటి నోడ్ ఎంత వస్తుంది, నాకు 2 వస్తుంది. సో అలాగే 2 తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం, మళ్ళా 2 అనే నోడ్ దగ్గరికి వచ్చాం. సో 2 అనే నోడ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ మనకు ఎడ్జెస్ ఏమేమి ఉన్నాయి, 5 ఉంది, 3 ఉంది, 7 ఉంది. సో ఈ మూడిటలో మినిమం ఏమేమి ఉన్నాయి మనకు, 5, 3, 7లో మినిమం ఏమున్నాయి, 3 అనేది మినిమం. సో కాబట్టి 3 అనేది మినిమం. సో ఈ వెయిట్ ఇక్కడ ఉంటుంది, 3 అనేది మినిమం అన్నమాట. సో 3 అనేది ఏ నోడ్ దగ్గరికి వస్తుంది, 4 అనే నోడ్ దగ్గరికి వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మిగతా గ్రాఫ్ మొత్తము చేస్తాం అన్నమాట. ఓకేనండి. సో ఇది సో మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటంటే, మినిమం కాస్ట్ అంటే అన్ని నోడ్స్ ఉంటాయి, ఈ గ్రాఫ్లో ఉన్నటువంటి అన్ని నోడ్స్ ఉంటాయి, బట్ టోటల్ కాస్ట్ ఈ 2 + 2 + 3 ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ కాస్ట్ మనకి ఎంత వస్తుంది, మినిమం అనేది వస్తుంది అనమాట. అంటే తక్కువ వస్తుంది, తక్కువ కాస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఈ మినిమం స్పానింగ్ ట్రీస్ ఎక్కడెక్కడ చూస్తామంటే, ఉదాహరణకి మీకు ఎక్స్ అనే సోర్స్ ఉంది, ఎక్స్ అనే సోర్స్ నుంచి వై అనే డెస్టినేషన్కి వెళ్ళాలి. సో ఇలా వెళ్ళటానికి మీకు చాలా రకాలైనటువంటి రూట్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాము, తక్కువ డిస్టెన్స్ ఏదైతే వస్తుందో, మినిమం డిస్టెన్స్ ఏదైతే వస్తుందో ఆ రూట్ని సెలెక్ట్ చేస్తాం అన్నమాట. సో అలాంటి చోట ఈ మినిమం స్పానింగ్ ట్రీని కంప్యూట్ చేస్తాం అన్నమాట. అంటే ఒక చోట నుంచి, అంటే ఒక ప్లేస్ నుంచి ఎక్స్ అనే ప్లేస్ నుంచి వై అనే ప్లేస్కి వెళ్ళబోయే ముందు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, వై అనే ప్లేస్కి వెళ్ళటానికి ఏ రూట్లో వెళ్తే మనకు తక్కువ డిస్టెన్స్ వస్తుంది అనేది చూసుకుంటాం అన్నమాట. అలా ఆ తక్కువ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు మినిమం స్పానింగ్ ట్రీ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో మినిమం స్పానింగ్ ట్రీ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి 2 రకాలైనటువంటి అల్గారిథమ్స్ ఉంటాయి. ప్రిమ్స్ అల్గారిథం ఒకటి, రెండోది వచ్చేసరికి క్రూస్కాల్స్ అల్గారిథం ఒకటి ఉంటుంది అన్నమాట. సో స్పానింగ్ ట్రీ అంటే ఏదైనా ఒక అన్డైరెక్టెడ్ గ్రాఫ్లో అన్ని వర్టెక్స్లు ఉండి మినిమం నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనేది ఉంటే దాన్ని స్పానింగ్ ట్రీ అని పిలుస్తాం. మినిమం స్పానింగ్ ట్రీ అనేది ఒక స్పానింగ్ ట్రీ. ఎక్కడ ఉంటుంది మినిమం స్పానింగ్ ట్రీ అనేది, కనెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్లో ఉంటుంది. కనెక్టెడ్ అంటే అన్ని వర్టెక్స్లు కనెక్ట్ అయి ఉండాలి. సో కనెక్టెడ్ వెయిటెడ్ గ్రాఫ్లో ఉంటుంది. ప్లస్ సేమ్ స్పానింగ్ ట్రీ మాదిరిగానే అన్ని వర్టెక్స్లు ఉంటాయి, బట్ వెయిట్ అనేది మనకి ఎలా ఉంటుందంటే, వెయిట్ అనేది మినిమం అనేది ఉంటుందన్నమాట. సో ఎలా కనుక్కోవాలి మినిమం వెయిట్ వెడ్జిన్ అనేది, మనం 2 రకాల అల్గారిథమ్స్ ఉపయోగించి కనుక్కుంటాము. ఒకటి ప్రిమ్స్ అల్గారిథం, 2 క్రూస్కాల్స్ అల్గారిథం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రాపర్టీస్ ఆఫ్ ద మినిమం స్పానింగ్ ట్రీ. సో ఏదైనా ఒక స్పానింగ్ ట్రీ అనేది తీసుకుంటే దాంట్లో మనకు n-1 ఎడ్జెస్ ఉంటాయన్నమాట. ఉదాహరణకి ఒక జిఎన్ఏ గ్రాఫ్లో మనకు 10 నోడ్స్ ఉన్నాయనుకోండి, 10 నోడ్స్ ఉంటే దీంట్లో 9 ఎడ్జెస్ ఉంటాయి. 10 నోడ్స్ ఉంటే గ్రాఫ్లో స్పానింగ్ ట్రీలో మనకు 9 ఎడ్జెస్ ఉంటాయన్నమాట. సో అలాగే ఫ్రమ్ ఏ కంప్లీట్ గ్రాఫ్ బై రిమూవింగ్ e-n+1 ఎడ్జెస్ వీ కెన్ కన్స్ట్రక్ట్ ఏ స్పానింగ్ ట్రీ. ఈ అంటే ఏంటంటే, n అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్, ఈ అంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అనమాట. ఈ అంటే నెంబర్ ఆఫ్ ఎడ్జెస్, నెంబర్ ఆఫ్ నోడ్స్. సో e-n+1 ఎడ్జెస్ని మనం రిమూవ్ చేస్తే అప్పుడు మనం స్పానింగ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే ఉదాహరణకి ఒక గ్రాఫ్లో 10 నోడ్స్ ఉన్నాయనుకోండి. సో ఈ గ్రాఫ్కి ఎన్ని స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయంటే, 10 నోడ్స్ ఉంటే ఈ గ్రాఫ్కి మనకి ఎన్ని స్పానింగ్ ట్రీస్ అనేవి పాసిబుల్ అవుతాయంటే n⁻n-2. ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10⁻⁻1 అంటే ఎంత వస్తుంది, 10⁻9 స్పానింగ్ ట్రీస్ అనేవి మనకు 10 నోడ్స్ ఉన్నటువంటి ఒక గ్రాఫ్కి పాసిబుల్ అవుతాయి.
ఇన్ని గ్రాఫ్స్ అంటే 10 పవర్ 9 గ్రాఫ్స్లలో మినిమం కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ గ్రాఫ్ని మనం ఫైండ్ చేయాలి. ఉదాహరణకి ఒక గ్రాఫ్లో మీకు 4 ఎడ్జెస్ ఉన్నాయనుకోండి. సో మనకి ఎన్ని స్పానింగ్ ట్రీస్ పాసిబుల్ అవుతాయి? 4 పవర్ 4 - 1 అంటే 4 పవర్ 3 అనమాట. సో 4 × 4 × 4 అనమాట. సో 16 × 4. సో 16. సో ఇన్ని గ్రాఫ్స్ మనకు పాసిబుల్ అవుతాయి అన్నమాట. సో ఇన్ని గ్రాఫ్స్ పాసిబుల్ అయినప్పుడు మనం వాటిల్లో మినిమము స్పానింగ్ ట్రీ ఏంటో మనకు చెక్ చేయాలన్నమాట. సో టోటల్గా మనకు 64 గ్రాఫ్స్ అనేవి 64 స్పానింగ్ ట్రీస్ అనేవి పాసిబుల్ అవుతాయి. ఈ 64లో మనము మినిమం స్పానింగ్ ట్రీ అనేది ఓన్లీ ఒక్కటే ఉంటుంది. ఆ 64 స్పానింగ్ ట్రీస్లో మినిమం స్పానింగ్ ట్రీ అనేది ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్క మినిమం స్పానింగ్ ట్రీని కనుక్కోవాలన్నా లేదా 10 పవర్ 9 స్పానింగ్ ట్రీస్లో మినిమం స్పానింగ్ ట్రీ ఒక్కటే ఉంటుంది. ఆ ఒక్క మినిమం స్పానింగ్ ట్రీని కనుక్కోవాలన్నా మనం 2 అల్గారిథమ్స్ ఉపయోగిస్తాము. ఏంటి అవి? ప్రిమ్స్ అల్గారిథము, క్రూస్కాల్స్ అల్గారిథం. సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద మినిమం స్పానింగ్ ట్రీ ఫ్రమ్ ద నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ ఏ నావెల్ అప్రోచెస్ కాల్డ్ ప్రిమ్స్ algorithm and Kruskal's algorithm are used. So this is about what is spanning tree. So what is minimum spanning tree, what are the properties of the spanning tree. So thanks for watching. For more videos please subscribe to our channel.